కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. ఈ కథను నేను ప్రజాశక్తి స్నేహ పత్రిక నుంచి తీసుకున్నానండి. కథ పేరు పెంకుటిల్లు. రచయిత మూల విశ్వేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళ్దామండి. వాన వాన వాన, కుండపోతగా వాన 4 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. చెట్లు పిచ్చి పట్టినట్లు పూనకం వచ్చిన మనుషుల్లా ఊగిపోతున్నాయి. పల్లం ప్రాంతంలోకి నీరు చేరుతోంది. వాగులు వేగంగా ప్రవహిస్తున్నాయి. ఏళ్ల తరబడి పుడమితో సహవాసం చేసిన చెట్లు నేల కూలుతున్నాయి. అగ్రహారంలోని 6వ ఇల్లు పెంకుటిల్లు మేఘం గర్జనకి కూలిపోయింది. నేల మీద చెల్లాచెదురైన ఇటుకలు పెంకులు మిగిలాయి. ఆస్ట్రేలియాలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శేఖర్ ఆందోళనగా ఉన్నాడు. ఎన్నిసార్లు ఇండియాలో ఉన్న తన తల్లికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. వార్తల ద్వారా ఆంధ్రప్రదేశ్లో తుఫాను అని తెలుస్తోంది. శేఖర్ తల్లి గిరిజాదేవి గురించి క్షేమ సమాచారం తెలియలేదు. అమ్మ ఎలా ఉందో? శేఖర్ అన్నాడు. ఆవిడని అపార్ట్మెంట్లోకి మారమని చెబుతున్నా వినరు. ఇక్కడికి రమ్మన్నా రారు. వస్తే ఇన్సూరెన్స్ ఖర్చు ఆ కోడలి మనసులో మాట. నా జ్ఞాపకాలు పుస్తకాలు అంటూ అక్కడే కాలక్షేపం. మన మాట వింటారా అని సాగదీసింది శేఖర్ భార్య సునీత. శేఖర్ ఇండియాలో ఉన్న మేనమామకి ఫోన్ చేసి తల్లి యోగక్షేమాలు అడిగాడు. ఫోన్ నెంబర్ మారిందేమో అన్నాడు శేఖర్ మామ. 10 రోజుల తర్వాత శేఖర్ ఆస్ట్రేలియా నుండి ఇండియా వచ్చాడు. అగ్రహారంలోని 6వ ఇంటికి వచ్చాడు. ఇటుకలు పెంకులు పగిలిన గోడలు కనిపించాయి. ఈ ఇంట్లో ఉన్న అమ్మగారికి ఏమవుతారు అడిగాడు ఆ దారిన వెళ్ళే కూరలవాడు. వారి అబ్బాయిని. ఆ ఇల్లు కూలిపోయిన దగ్గర నుండి ఆమె కనబడటం లేదు. కూరలు కొనేటప్పుడు మీ కబుర్లే చెప్పేవారు. శేఖర్కి కంగారు పట్టుకుంది. అమ్మ ఏమైనట్టు? ఒకచోట పాత ఎర్రచీర ముక్క కనబడింది. తుఫాన్కి ముందు అమ్మ ఎర్రచీరతో ఉందా అని అనుమానించాడు. పనివాళ్లతో పెంకులు ఇటుకలు వేరు చేయించి గుట్టగా పోయించాడు. గిరిజాదేవి ఆచూకీ కనబడలేదు. బహుశా సురక్షిత ప్రదేశానికి వెళ్ళిందా, లేక సజీవ సమాధి అయిందా? నోనో, అలా జరగదు. సమ్వేర్ షీఈ్ సేఫ్ మనసులో అనుకున్నాడు శేఖర్. 2 రోజులు అగ్రహారంలో తిరిగాడు. ఎవరు గిరిజ గురించి చెప్పలేకపోయారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాడు. క్రితంసారి సునీత ఇండియా వచ్చినప్పుడు శేఖర్ తన తల్లి ఇంటి గోడ బాగు కోసం 2 లక్షలు ఇమ్మని చెప్పాడు. ఏం చేసిందో అని ఫోన్ చేసి అడిగాడు. తన తండ్రి ఆపరేషన్ నిమిత్తం డబ్బులు మళ్లించినట్లు సునీత చెప్పింది. ఫోన్లో ఏం చేయాలో తెలియక కోపంతో ఇటుక మీద కొట్టాడు. ఇటుక 2 ముక్కలయ్యింది. అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన శేఖర్తో మీ అమ్మగారి ఫోటో వివరాలు కూడా ఇవ్వండి అన్నాడు ఎస్ఐ రఘు. శేఖర్ వివరాలు ఇచ్చాడు. అమ్మ ఏమైంది? శేఖర్ మనసు పరిపరి విధాలుగా పోతోంది. ఓ రోజు సూపర్ మార్కెట్లో డేట్స్ కొంటున్నాడు శేఖర్. పక్కన కందిపప్పు కొంటూ ఒక ఆవిడ కనబడింది. అమ్మా, ఉద్వేగంగా అరిచాడు శేఖర్. ఇండియా ఎప్పుడు వచ్చావు? తుఫాన్లో పోయాననుకున్నావా అంది గిరిజ. అవేం మాటలు అమ్మా, నీ గురించి ఎంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు. పాత ఇల్లు బాగు చేయించడానికి పడలేదు అంది గిరిజ కొంచెం తీవ్ర స్వరంతో. సర్లే, ఇక్కడ ఎందుకు? గాయత్రి అపార్ట్మెంట్ 303కి రా, అక్కడ మాట్లాడుకోవచ్చు. మన పాత ఇల్లుకి దూరంగా ఉన్న రామాలయం పక్కన అని చెప్పి వెళ్ళిపోయింది గిరిజాదేవి. 303 గాయత్రి అపార్ట్మెంట్ కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతోంది గిరిజ. 1 BHK నీట్గా ఉంది. గోడ మీద శేఖర్ నాన్నగారి ఫోటో ఉంది. టీపాయ్ మీద గీతా మకరందం ఉంది. కోడలు పిల్లవాడు ఎలా ఉన్నారు?
మంచి పని చేశావు. సమయానికి అపార్ట్మెంట్లోకి మారావు. నేను చెప్పేది ఎప్పుడూ మంచి పనే. అచ్చమ్మ, ఆ క్యాటరింగ్ అతనికి చెప్పు, ఇద్దరికి భోజనం కావాలని అంది గిరిజ. అలాగే అంది అచ్చమ్మ. గిరిజ లాయర్కి ఫోన్ చేసింది. రండి లాయర్ గారు, సమయానికి మా అబ్బాయి వచ్చాడు, ఓ అరగంటలో రండి అంది. ఫోన్ పెట్టేశాక శేఖర్ అడిగాడు, లాయర్ ఎందుకమ్మా? అయినా అమ్మ, పాత ఇంటి స్థలం వెంచర్కి బాగుందని రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ బంగారాజు అన్నాడు. శేఖర్ ఉత్సాహంగా అన్నాడు. ఏం మాట్లాడకుండా ఖాళీ కప్పులు కింద పెట్టింది గిరిజ. అరగంటలో లాయర్ వచ్చాడు. నమస్కారం అన్నాడు. నమస్కారం లాయర్ గారు, వెళ్ళు చదవండి. అబ్బాయి సాక్షి సంతకం పెడతాడు అంది గిరిజ. విల్లా? ఎందుకు? నేను ఒక్కనే కదా బాధగా అన్నాడు. తొందరపడకు, పూర్తిగా విను. లాయర్ చిదంబరం చదవడం మొదలుపెట్టాడు. వీలునామా. అమలాపురం భూపయ్య అగ్రహారం కాపురస్తులు మందా గిరిజాదేవి వ్రాయు వీలునామా లేదా మరణ శాసనము. నా భర్త ద్వారా సంక్రమించిన 5.5 సెంట్ల స్థలం, రిజిస్టర్ నెంబరు 406/7, పెంకుటిల్లు ఉన్న స్థలం భర్త స్వార్జితం కావున భర్త మరణానంతరం ఆ స్థలంపై క్రయ విక్రయ హక్కులు కలిగి ఉన్నాను. ఆ స్థలంను నేను నా పూర్తి సమ్మతితో శబరి ట్రస్ట్ వారికి వృద్ధాశ్రమం కట్టుకొనుటకు ఇచ్చుచున్నాను. ఇందులో వాదోపవాదములకు అవకాశం లేదు. ఇట్లు మందా గిరిజాదేవి. శేఖర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. కనీసం మనవని గురించి ఆలోచించలేదా అన్నాడు శేఖర్. ఆలోచించానురా. నా కొడుకు ఆర్థికంగా స్థితిలోనే ఉన్నాడు. ఎంతోమంది వృద్ధాప్యంలో సరైన ఆదరణ లేక నిర్లక్ష్యానికి గురై ఎన్నో బాధలు పడుతున్నారు. వారికి కనీసం నా వంతు సాయం నేను చేయాలనుకున్నా. నా భర్తకి ప్రభుత్వ ఉద్యోగం వలన నాకు పింఛన్ వస్తుంది. ఎంతోమందికి ఆ పరిస్థితి లేదు. అర్థమయ్యిందా? తన మనసులో ఉన్న ఆవేదన బయటపెట్టింది. శేఖర్ చాలాసేపు మౌనంగా ఉన్నాడు. నీది చాలా విశాలమైన మనసు అని తల్లి పాదాలకు నమస్కరించాడు శేఖర్. అమ్మా, ఆయన సాక్షి సంతకం పెడితే ఒక కాపీ మీకు, ఇంకొకటి శబరి ట్రస్ట్కి ఇవ్వాలి అన్నాడు లాయర్ కోర్టుకు వెళ్ళే తొందరలో. శేఖర్ సాక్షి సంతకం పెట్టాడు. నీకు ఇష్టమని ఆనపకాయ ములగకాడ ముక్కల పులుసు తెప్పించాను అంది గిరిజ. చాలా కాలానికి శేఖర్ తృప్తిగా భోజనం చేశాడు. శేఖర్ వారం రోజుల తర్వాత విమానంలో ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. అత్తయ్య గారు ఆ స్థలం నాది అని చెప్పి వృద్ధాశ్రమం వాళ్ళకి రాస్తాను అంటే తల ఊపి వచ్చారా? నిలదీసింది సునీత. అది నాన్నగారి స్వార్జితం. మనవడికి ఆ మాత్రం హక్కు ఉండదా? మళ్ళీ అడిగింది సునీత. ఉండదనే చెబుతోంది లా. మీరొక మాలోకం. మా బావ ఇండియాలో లాయరే, కనుక్కుంటాను అంది సునీత. మీరు మీ అమ్మగారికి చెప్పొద్దా? మనవి ఎప్పుడు ఏమవుతుందో తెలియని వలస బతుకులు కదా నిట్టూర్చింది సునీత. అదిగో రీటా మొగుడికి ఉద్యోగం టాటా చెప్పిందట. పెద్ద కంపెనీ, అందులోనూ IBM. ఇప్పుడు వాళ్ళు డైలమాలో పడ్డారు. ఇండియా వెళ్ళాలా లేక ఇక్కడే ఉండాలా అని. అమ్మ నిర్ణయం. రాత్రి బావతో మాట్లాడాలి అని గట్టిగా నిర్ణయించుకుంది సునీత. సునీత అత్తగారి మీద కేసు వేసింది. ఆ స్థలం మామగారికి వారసత్వం ద్వారా వచ్చినదని, అత్తగారి మానసిక స్థితి బాగోలేదని, పాత డాక్యుమెంటు ఎక్కడో పడేశారని, ఆ సమయంలో రాసిన విల్లు చెల్లదని, కోర్టులో విషయం తేలకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని, తన కొడుకు కూడా వాటా ఉందని కోర్టు స్టే ఇచ్చింది. గిరిజాదేవికి కోపం వచ్చింది. గోడ కట్టించమని ఇచ్చిన డబ్బులు పుట్టింటికి పంపింది. ఇప్పుడు ఈ స్థలంకి డిమాండ్ రావడంతో గద్దలా తన్నుకుపోవాలని చూస్తోంది అని అనుకుంది. కేసు కొలిక్కి రావడానికి 2 ఏళ్లు పట్టింది. తీర్పు గిరిజాదేవికి అనుకూలంగా వచ్చింది.
చివరికి వృద్ధాశ్రమం పనులు మొదలయ్యాయి. వృద్ధాశ్రమం ప్రారంభోత్సవ సమయంలో గిరిజాదేవికి అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గిరిజాదేవి అంత్యక్రియలు సమయానికి శేఖర్ ఆస్ట్రేలియా నుండి వచ్చారు. తలకొరివి పెడదామని అనుకునే సమయంలో లాయర్ అడ్డుపడ్డాడు. మీ అమ్మగారి విల్లు ప్రకారం ఆశ్రమం నిర్వాహకుడు ముకుందం తలకొరివి పెట్టాలి. ఇది తన చివరి కోరిక. అమలు జరిగేలా చూడమని నాకు చెప్పారు. విల్లు కాపీ చూడు. విల్లులో లేదు. నదిలో అస్థికలు కలపడానికి అర్హులవుతారు. ఆస్తి లేదు కానీ అస్థికలు ఇచ్చారా? అదేమైనా బంగారమా? ఎముకలేగా వెటకారంగా మాట్లాడింది సునీత. శేఖర్ సజల నేత్రాలకు విల్లులోని అక్షరాలు మసకమసకగా కనిపిస్తున్నాయి. సునీత మొబైల్ చూసుకుంటుంది. ముకుందం మండుతున్న కట్టెతో గిరిజాదేవి తలవైపు నడిచాడు. కథ సమాప్తమండి. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.